మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 300కు పైగా ప్రపంచ రికార్డులు, 500కు పైగా ప్రశంసా పత్రాలు, 200కు పైగా జ్ఞాపికలు, 100కు పైగా గోల్డ్ మెడల్స్. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రసన్న. 300కు పైగా ప్రపంచ రికార్డులు, 500కు పైగా ప్రశంసా పత్రాలు, 200కు పైగా జ్ఞాపికలు, 100కు పైగా గోల్డ్ మెడల్స్. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? నిజమేనండి. అంతేకాదండోయ్, ఇంకా లిమ్కా బుక్ లో తన పేరెక్కింది, గిన్నిస్ రికార్డులో కూడా తన నేమ్ వరించింది. మరి ఆయన ఎవరు అనుకుంటున్నావా? ఒక ప్రభుత్వ ఉద్యోగి. చిత్రలేఖనంలో తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకొని తనకంటూ ఒక ప్లేస్ నిర్మించుకున్నటువంటి ఆనంద్ రాజు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఫస్ట్ గా హార్టీ కంగ్రాచులేషన్స్ టు అబౌట్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. సార్, మీరు ఈ కళారంగంలో మీకే ఇంట్రెస్ట్ ఉండిందా, లేకుంటే మీ కుటుంబీకుల్లో ఎవరికైనా అట్లాంటి ఇంట్రెస్ట్ ఏదైనా ఉంది? మా కుటుంబీకులకు ఎవరికి లేదు మేడం. చిన్నతనం నుంచి నా క్లాస్మేట్ 7th క్లాస్లో శ్రీనివాసులు అనే అతని దగ్గర చూసి ఆయన డ్రాయింగ్ నేర్చుకుంటుంటే నేను కూడా నేర్చుకోవాలనే తపనతో 7th క్లాస్ నుంచి నేను ఇక్కడ డ్రాయింగ్ నేర్చుకోవడం ప్రారంభించాను మేడం. అదేవిధంగా మా గురువు గారు అయిన సామమూర్తి గారు మున్సిపల్ హై స్కూల్ డ్రాయింగ్ టీచరు. ఆయన నీకు రాదు అనగా నేను నేర్చుకొని చూపించేసి డ్రాయింగ్ లోయరు, హైయరు, టీటీసీ, అదేవిధంగా జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ కూడా పాస్ అయ్యాను. ఈ వృత్తిలోనే డ్రాయింగ్ టీచర్గా కొనసాగిస్తున్నాను మేడం. సార్, ఎన్నేళ్ళగా మీరు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? ఫస్ట్ ఏ ఇయర్ లో మీరు స్టార్ట్ చేశారు సార్ బొమ్మలు వేయడం? 7th క్లాస్ నుంచి ప్రారంభించాను. అదే వృత్తిగా మా ఫాదర్ వచ్చేసి డ్రాయింగ్ వద్దు, ఓన్లీ టైప్ నేర్చుకుంటే నేను డ్రాయింగ్ నేర్చుకుంటున్నా అనేసి ఈ డ్రాయింగ్లోనే నా వృత్తి ప్రవృత్తి రెండు ఇదే విధంగా స్టార్ట్ చేశాను మేడం. సార్, మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? లేకపోకుంటే ఎవరో ఏదో అన్నారు, వాళ్ళకి ఎట్లయినా నేను గెలిచి చూపించాలన్న పట్టుదలతో మీరు ఈ స్టేజ్లోకి వచ్చారా? మా ఫ్రెండు మీకు రాదు అనేందుకు అతనితో నేను కంపేర్ చేసుకునేసి ఖచ్చితంగా ఏ విధంగా అయినా సరే నేర్చుకోవాలనే తపనతోనే ఈ డ్రాయింగ్ నేర్చుకునేసి మా గురువుగారు అయినటువంటి గంగాధర్ గారి దగ్గర మెడ్రాస్లో పబ్లిసిటీ ఆర్టిస్ట్ మేడం, ఆయన దగ్గర 1 year కోచింగ్ తీసుకునేసి ఆ తర్వాత జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో 5 years డిగ్రీ కోర్స్ చేశాను. డిగ్రీ కోర్స్ అయిపోతేనే డ్రాయింగ్ టీచర్గా సెలెక్ట్ అయ్యేసి డ్రాయింగ్ టీచర్గా కంటిన్యూ చేస్తున్నాను. మీకు మొదటగా బాగా గుర్తింపు తెచ్చినటువంటి చిత్రలేఖనం ఇది? రాజా రవివర్మ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం మేడం. ఆ పెయింటింగ్స్ చూసేసి నేను అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఆయన పేరు మా బాబు కొడుక నామకరణం చేశాను మేడం. సార్, ఇప్పటి వరకు మీకు టోటల్గా ఎన్ని అవార్డ్స్, రివార్డ్స్ వచ్చాయంటారు సార్? మాకు తెలిసింది కొంచెము, తెలియాల్సింది ఇంకెంతో అంటున్నారు. మరి దాని మీద మీ స్పందన ఏంటి? దాదాపు 300కు పైగా వరల్డ్ రికార్డులు మేడం. 1000కి పైగా ప్రశంస పత్రాలు, మామూలు రికార్డ్స్ వచ్చేసాయి మేడం. ఎవ్రీ ఇయర్ నేషనల్ లెవెల్లో మా పిల్లలకు 20 గోల్డ్ మెడల్స్ వస్తూనే ఉంటాయి మేడం ప్రతి సంవత్సరం. అదేవిధంగా మా పిల్లలు కూడా బాగా తీర్చిదిద్దుతూ దాదాపు ఇప్పటికీ 10 మంది డ్రాయింగ్ టీచర్లుగా కొనసాగిస్తున్నారు మేడం. సార్, మరి ఈ ఫీల్డ్లో మీరు రాణించేటప్పుడు ఎప్పుడైనా మీకు ఇరుకు ఇబ్బందులు లాంటివి ఎదురయ్యాయంటారా? ఖచ్చితంగా ఇరుకు ఇబ్బందులు అనేవి వస్తానే ఉంటాయి. ఒక ఆర్టిస్టు పైకి వస్తూ అంటే కనుక చాలామంది ఆయనకి ఏమొస్తు ఏమి రాదు అనే అపోహలు చేస్తూ ఉంటారు. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి మా వృత్తిలో నేను కంటిన్యూ చేస్తూ అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నాను. సార్, మీరు మదిలో అనుకున్నటువంటి బొమ్మను పేపర్ మీద సజీవంగా నిలుపుతారు అని మేము విన్నాము. మరి ఇంత అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉండడానికి గల ప్రత్యేక కారణం ఏంటంటారు? కృషి ఉంటే కనుక ఏదైనా చేయగలుగుతాం మేడం. ఆ పట్టుదలతోనే ఈ యొక్క డ్రాయింగ్లోనే కంటిన్యూ అవుతూ చేస్తూ ఉంటాను. సార్, మీరు ఒక చిత్రపటాన్ని గీయడానికి ఎంత సమయం తీసుకుంటారు? దీంతో 4 రకాలు ఉన్నాయి మేడం. పెన్సిల్ డ్రాయింగ్ అయితే కనుక 1 hourలో వేయగలుగుతాము. అదే ఇంకా వాటర్ కలర్స్ అయితే 2 hours పడుతుంది. ఆయిల్ పెయింటింగ్ అయితే 3 days పడుతుంది మేడం. మేము విన్నది ఏంటంటే ఆగస్టు 15th రోజు స్వాతంత్ర దినోత్సవం నాడు మహాత్మా గాంధీని చాలా బొట్లతో మీరు ఒక ఫ్లాగ్ మీద వేశారని చెప్పి దానికి చాలా అవార్డ్స్, రివార్డ్స్ వచ్చాయని మేము విన్నాము. మరి దాని గురించి ఏంటి సార్? 71 meters నేషనల్ ఫ్లాగ్ పైన మేడం 71 ఇండిపెండెన్స్ డే సందర్భంగా దాదాపు 1,00,000 బొట్టు బిళ్ళలతో మా పిల్లలు మేమంతా కలిసి
దాదాపు 1 మంత్‌లో ఈ పిక్చర్ తయారు చేశాను మేడం. ఈ పిక్చర్‌కి గాను దాదాపు ఒక 20 వరల్డ్ రికార్డులు వచ్చాయి మేడం. సార్ మరి మీ సతీమణి గారు మీకు బ్యాక్ బోన్ లాగా ఉంటారంటారా? ఎక్కువ టైము చిత్రలేఖనం మీద స్పెండ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి మూమెంట్‌లో మీరు ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతారు? మా మిసెస్ ఎక్కువ సపోర్ట్ చేస్తూనే ఉంటది మేడం. నా వర్క్ మటుకు ఎప్పుడూ డిస్టర్బ్ చేయనే చేయదు. నా వర్క్ నేను చేసుకుంటూ పోతూ ఉంటాను మేడం. ప్రతి మనిషి పుట్టుకకు ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. ఏదో ఒకటి సాధించాలి అనుకుంటుంటారు. మరి మీ ఎయిమ్ ఏంటి సార్? అంటే ఇప్పటికి నేను సాటిస్ఫాక్షన్ అయ్యానని మీకు అనిపిస్తుందా? లేకుంటే ఇంతకు మించి నేను విజయం సాధించాలి అని అనుకోబోతున్నారా? ఖచ్చితంగా మేడం. నాకొచ్చిన అవార్డులన్నీ ఎక్కువనే మేడం. కాపోతే నా ధ్యేయం వచ్చేసి ఒకటే ఒకటి మేడం. లండన్ విక్టోరియా ఆర్ట్ గ్యాలరీలో నా యొక్క పెయింటింగ్ అక్కడ ప్రదర్శన కావాలని నా చిరకాల కోరిక మేడం. అదేవిధంగా రాష్ట్రపతి అవార్డు కూడా రావాలని నా కోరిక మేడం. ఈ 2 వస్తే గనుక నా జీవితం వాడికి ధన్యం మేడం. సార్ గిన్నీస్ రికార్డ్‌లో మన పేరు నమోదు కావడం అంటే మామూలు విషయం కాదు. మరి కడప నుంచి మీతో పాటి కాంపిటీషన్‌గా ఎవరైనా ఉన్నారా? లేకుంటే మీరు మాత్రమే ఎంపికయ్యారా? కడప జిల్లా నుంచి నేను ఒక్కడినే అప్లై చేశాను. వాళ్ళు ఆన్‌లైన్‌లో నా యొక్క పెయింటింగ్ 1 అవర్‌లో పెయింటింగ్ చేయాలని చెప్పారు. ఆ 1 అవర్‌లో పెయింటింగ్ నేను చేసి పంపించాను. దానికి గాను 2021 మే మే నెలలో నాకు ఆ సర్టిఫికేట్ అనేది ఇచ్చారండి. సార్ నౌఎడేస్ యూత్‌కి గిన్నీస్ రికార్డ్‌లో వారి పేరు కూడా నమోదు కావాలంటే మీ వైపు నుంచి వాళ్ళకి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? కష్టపడి వర్క్ చేస్తే మేడం ఏ వర్క్ అయినా సరే మనకంటూ డిఫరెన్స్‌గా ఉంటే గనుక వాళ్ళను ప్రోత్సహించి కంపల్సరీ నేను ఎంకరేజ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు అప్లై కూర్చుతానని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సార్ లిమ్కా బుక్ అంటే ఏంటి? మామూలు ప్రజలకు దాని గురించి పెద్ద అవగాహన లేదు. మరి మా కోసం, మా సుమన్ టీవీ కోసం, మా కోసం చెప్పగలరా? ఖచ్చితంగా మేడం. లిమ్కా బుక్ అనేది మనకు స్టేట్ లెవెల్‌లో వరకు పరిమితం మేడం. అదే విధంగా గిన్నిస్ అయితే గనుక వరల్డ్ మేడం. ఈ లిమ్కా అనేది మనకు స్టేట్ లెవెల్‌లో ఉంది కాబట్టి దానికి అప్లై చేసుకుంటే గనుక ఏదన్నా క్రియేషన్ అనేది ఉండాలి. ఆ క్రియేటివ్ అనేది వాళ్ళు ఉంటే గనుక ఆ వర్క్‌ని బట్టి వాళ్ళు చూసి ఆ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఇస్తారు. సార్ మరి ఇది సమ్మర్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలను మీరు మీలాగా నా విద్యార్థులు కూడా అంత స్టేజ్‌కి వెళ్ళాలి అని అనుకునింటారు. మరి వాళ్ళకు బేసిక్స్ నుంచి ఎలా నేర్పిస్తూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ సమ్మర్‌లో మేడం మే 1 నుంచి జూన్ 1 వరకు సిఎస్‌సి స్కూల్ నందు మార్నింగ్ 8-10 వరకు పిల్లలకు బేసిక్ ఫండమెంటల్ ఏ విధంగా ఉండాలనేది చెప్తూ ఉంటాను మేడం. అదేవిధంగా పెయింటింగు, డ్రాయింగు, వాళ్ళకి కావాల్సిన హ్యాండ్ రైటింగు ఇవన్నీ కొన్ని మెళకువలతో వాళ్ళు నేర్చుకుంటుంటారు. దాదాపు ఇప్పటికి 500 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను మేడం. సో చూశారు కదండి. మన కడప జిల్లాలో మన కడప వాసి చిత్రలేఖనంలో ఇంత అద్భుతమైనటువంటి డ్రాయింగ్స్‌ని తను ఆ కళని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మరి ఇంత అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్‌ని మనం కలవడము, అతను గీసినటువంటి బొమ్మలన్నీ మనం చూడడము నిజంగా మన అదృష్టము. ఈయన మన కడప జిల్లాలో ఉండడం గూడా మనకు గర్వకారణమనే చెప్పాలి. సార్ మీ విలువైనటువంటి సమయాన్ని మాకు, మా సుమన్ టీవీకి అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.